నన్ను ఆశీర్వదించండి. 25 ఏళ్లుగా మీ మనిషిగా మెదిలా. ఇక నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరుగుతానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ పార్టీలోకి కమలాపూర్ మండలంలోని శనిగరం, గోపాల్పూర్, సింబనిపల్లి, దేశరాజ్పల్లి, మడిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు సుమారు 50 మంది ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన ఈటెల పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి కళాధర్, జరిపోతుల రమేష్, చెలిక శ్రీనివాస్, కనుకుంట్ల అరవింద్, పిల్లి సతీష్, కట్కూరి అశోక్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. గవ్వల సురేష్, మాదాసి వంశీ, సురేష్, వట్టెమల సురేష్, పోచన్నపల్లి శ్రీధర్, బండి కుమారస్వామి, కన్నవేని నాగరాజు, లింగన్న గారు సప్పట్లతోనే అదేవిధంగా కిరణ్ గారు, రంజిత్ గారు, తిరుపతి గారు, సంజీవ్ గారు, ఎన్ శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, ఎస్ రవి గారు, ఓ సంపత్ గారు, ఎన్ కొండల్ గారు, బి ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, బి రాజు గారు, కమలాపూర్ మండలం శనిగరం, దేశరాజ్పల్లి, శంబనపల్లి, గోపాలపూర్, కమలాపూర్, మడిపల్లి, జమ్మికుంట మండలం, శ్రీరాలపల్లి, రాజు పాత మిత్రుడు, వారితో పాటుగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చూడు బిడ్డ, మిస్టర్ రాజకీయ మంచి వస్తున్నారే. వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు. మరి అందరిపై చెప్పాలంటే కళా గుళ్ళ పక్క పొంటి, బడి పక్క పొంటి, మహిళలు తిరిగే దగ్గర కూడా షాపులు పెట్టించి, దాని పక్క పొంటి సిట్టింగ్లు పెట్టించి, తాగబోయించి అక్కడ తాగబోయించి, తాగి బయటకు వెళ్ళగానే మన పోలీసులు చెక్ చేసి అక్కడ ఫైన్ వేసి ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నది. మా ప్రజల చెమట పైసల విషయం మర్చిపోవద్దు. మరి ప్రజల చెమట పైసలు అందువల్ల ఇలా బయటికి వెళ్తే చాలు ఏదో రూపంలో డబ్బులు కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ పెంగటిల్లకండి, ఎక్కడ అయ్యో బాంఛనే బతుకు మాత్రం వద్దు. గర్వంగా ఉండాలి, గల్లెగిరిసి బతకాలి, కానీ బాంఛన బతుకు మాత్రం వద్దు. నేను మొదటి చెప్తున్నా, చైతన్యానికి మారు పేరు హుజురాబాద్. అయిపోయింది. ఒకసారి పోయిండు, ఏడవగానే, కన్నీళ్ళు పడ్డగానే, కొంగు పట్టగానే పోయింది అయిపోయింది. కానీ ఇవాళ చైతన్యవంతంగా ఉండండి, హక్కుదారుగా ఉండండి. నేను మళ్ళీ పాత క్లోరిని పాత పేరుని సంతరించుకునే ప్రయత్నం చేయండి అంటే ఇవాళ మీరు మొదలు పెట్టమని చెప్పి కోరుతున్నా. ఇవాళ మొత్తం నేను మళ్ళీ ఎన్నికలప్పుడు కాదు, 4 మండలాలు 5 మండలాలు అన్ని ఎన్నికలకు తప్పకుండా నేనే వస్తా, అప్పీల్ చేస్తా.